యేసు ప్రభుల వారి నామంలో మీకు అందరికీ వందనాలండి. ఈరోజు యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ ఎలాంటిదో తెలియజేస్తానండి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని సమకూర్చుకొని దూరదేశము ప్రయాణమై అక్కడ చెడు వ్యాపారాలు, చెడ్డ స్నేహితులతో చేరి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి మొత్తాన్ని వృధా చేసుకున్నాక ఆహారం కూడా లేనటువంటి పరిస్థితులలో పందులు తినేటువంటి పొట్టైనా తిని కడుపు నింపుకుందామని వెళ్ళినప్పుడు అది కూడా చిన్న కుమారుడికి అందలేదు. తర్వాత చిన్న కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ తండ్రి కాడికి వచ్చినప్పుడు తండ్రి అయితే ఆ చిన్న కుమారుడిని త్రోసివేయకుండా చెడ్డ పనులు చేసినప్పటికీ, తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళినప్పటికీ, ఎప్పుడైతే తిరిగి చిన్న కుమారుడు తండ్రి కాడికి వచ్చాడో ఆ తండ్రి హక్కును చేర్చుకొని చిన్న కుమారుడికి ఉన్నటువంటి మలినమైన వస్త్రాన్ని తీసివేసి శుభ్రంగా స్నానాన్ని చేయించి వేలికి ఉంగరాన్ని పెట్టించి విందు చేయించాడండి. ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుడు ఎవరో తెలుసా? మాటలు వింటున్న నువ్వు నేను. ఆ తండ్రి ఎవరో తెలుసా? మన దేవుడైనటువంటి యేసు ప్రభుల వారు. మనం కూడా అనేక సార్లు దేవునికి దూరంగా తప్పిపోయినప్పుడు, చెడు పనులు చేసి దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు, మనం కొన్నిసార్లు యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు యేసే మనల్ని కాదనకుండా ఆయన హక్కును చేర్చుకున్నాడు కాబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధిలో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మనము బ్రతికున్నామంటే ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి మనం బ్రతికున్నాం. దేవుని ప్రేమ ఎలాంటిది. ఈనాడు అనేకమైనటువంటి దగ్గర ఏమని అంటున్నారంటే దేవుడికి శిక్షిస్తాడు అంటున్నాడు. అవును, దేవుడు శిక్షిస్తాడు, కానీ దానికన్నా ముందర దేవుడు ప్రేమించేటువంటి దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన కాడికి వెళితే ఆయన త్రోసి వేయకుండా మనల్ని హక్కును చేర్చుకొని మన పాపాలని కడిగి మన గొప్పగా మనకు జీవితాన్ని అందించేటువంటి దేవుడు మన యేసు ప్రభువారు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, నువ్వు ఎన్ని పాపాలు చేసినా కూడా, నువ్వు ఆ పాపాలని దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన సన్నిధికి ఇప్పుడే కనుక నువ్వు రాగలిగితే నీ పాపాలన్నింటినీ ఆయన క్షమించి నీకు మంచి జీవితాన్ని ఇచ్చి నీ హృదయానికి శాంతిని, సమాధాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి దగ్గర పాదాలకు వద్దాం. ఆయన పాదాల దగ్గర మన తప్పులను ఒప్పుకుందాం. ఆయన మనల్ని క్షమించి ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని చేర్చుకోవడానికి ఆయన సమర్థుడు. గాడ్ బ్లెస్ యూ.